అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్. ఎలా ఉండారు? అందరూ బాగుండారు కదా. సో ఈరోజు కూడా ఒక మంచి ఫేస్ మాస్క్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఈ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ ఫేస్ మాస్క్ వేయటం వల్ల మన స్కిన్ పైన ఉండే బ్లాక్ హెడ్స్ కానీ, కంటి కింద నలుపు కానీ, లేదా మనకి ఎక్కువ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, లేదా మనకి అక్కడక్కడ చిన్న చిన్న గుల్లలు అనేది ఉంటుంది. సో అదంతా కూడా మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. అలాగే మనకు బేబీ హెయిర్ అనేది ఉంటుంది, ఆ బేబీ హెయిర్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. సో మనకు స్కిన్ అనేది వైట్గా, బ్రైట్గా, స్మూత్గా, షైనీగా ఉంటుంది. ఇన్స్టెంట్స్గా మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా అనేది వచ్చింది. సో మనం పార్లర్కి పోయి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాలని అవసరమే లేదండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈరోజు ఈ ఫేస్ ప్యాక్ అనేది తయారు చేయబోతున్నాము. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే కన్నా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని చక్కెర అయితే కన్నా 1.5 స్పూన్ అయితే వేసుకోవాలా. అలాగే ఇక్కడ నేను వచ్చేసి బ్రూ కాఫీ పౌడర్ అయితే తీసుకున్నానండి. మీకు నచ్చిన కాఫీ పౌడర్ అయితే తీసుకోవచ్చు. సో ఓన్లీ మామూలుగా కాఫీ పౌడరే తీసుకోవాలా, ఫిల్టర్ కాఫీ పౌడర్ అయితే తీసుకోకూడదు. 2 రూపీస్ అయితే కన్నా నేను 2 అయితే తీసుకున్నాను. ఇందులో ఒక్క స్పూన్ కంటే తక్కువే ఉంటుంది. సో మామూలుగా మీరు స్పూన్తో కొలత పెట్టుకోవాలనుకుంటే 1.5 స్పూన్ అనేది వేసుకోండి. నేను ఇక్కడ 2 ప్యాకెట్లు కాఫీ పౌడర్ వేసేసినాను 2 రూపీస్ అయితే గన. సో కొద్దిగా ఒక్క స్పూన్ నీళ్ళు వేసుకొని ఆ చక్కెర కరిగేంత వరకు మనం బాగా మిక్సింగ్ అనేది చేయాలండి. సో కొద్దిగానే నీళ్ళు వేసుకోవాలి, ఎక్కువైతే వేసుకోకూడదు. స్పూన్‌తో కొలత పెట్టుకోండి మీరైతే గన. ఈ మాదిరిగా వేసేసినాక ఆ చక్కెర బాగా మెల్ట్ అయ్యేదాకా మిక్సింగ్ అనేది చేసేయాల. సో ఇప్పుడైతే గన చక్కెర బాగా మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడొచ్చేసి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఎగ్ వేసుకోవాలండి. సో ఎగ్‌లో మనకు వైట్ కలర్ ఉంటుంది కదా, వైట్ కలర్ మాత్రమే వేసుకోవాలా. యెల్లో కలర్ అయితే అస్సలు వేయకూడదు. సో వైట్ కలర్ వచ్చేసి మనము ఎగ్గు ఒక్క స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అనేది వేసుకోవాలా. సో ఒక 1 ½ స్పూన్ అనేది తీసుకోండి. సో మీకెక్కువ నెక్‌కు అలాగే ఫేస్‌కి అంతా క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే గన ఒక 2 స్పూన్లు అనేది వేసుకోండి ఎగ్ వైట్ అయితే గన. సో ఎగ్ వైట్ కూడా ఏసేసినాక బాగా ఇందులో మిక్సింగ్ అయిపోయేదాకా మనం బాగా ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేస్తా ఉండాల. సో మనకి ఈ మాదిరిగా బురుగు అనేది రావాల పైన మనం మిక్సింగ్ అనేది చేస్తే. సో ఈ మాదిరిగా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకున్నాక సో మనం స్పూన్ అనేది పక్కన పెట్టేద్దాము. ఫేస్ పైన ఎలాంటి మేకప్ అనేది ఉండకూడదండి. వితౌట్ మేకప్ అనమాట. సో ఈ మాదిరిగా బ్రష్ అనేది తీసుకోవాలా. ఒకవేళ మీ దగ్గర బ్రష్ లేదంటే గనక చేత్తోనే వేసుకోవచ్చునండి. సో నా దగ్గర అయితే బ్రష్ ఉందని బ్రష్ తేస్తా ఉండాను. బ్రషే ఉండాలని ఏమి అవసరం లేదు. ఫేస్‌కంతా కూడా ఈ మాదిరిగా మనము బ్రష్‌తో ఈ పేస్ట్ అంతా కూడా అప్లై చేసుకోవాలండి. సో మాస్క్ లాగే వేసేసుకోవాలి మొత్తం కూడా, ఎక్కడ కొలత లేకుండా వేసేసుకోవాలా. సో మనకి ఎక్కువ బేబీ హెయిర్ ఉంటుంది. ఆ బేబీ హెయిర్ కూడా రిమూవ్ చేసేస్తదండి. చాలా మంచిది. సో మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్‌గా వచ్చింది ఈ ఫేస్ ప్యాక్ ఏయటం వల్ల. సో ఈ మాదిరిగా మొత్తం కూడా ఏసేసినాక సో ఇప్పుడొచ్చేసి మనం ఏం చేయాలంటే గన సో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మొత్తం కూడా ఏసేసినాక సో ఈ మాదిరిగా చూడండి, ఎక్కడ గ్యాప్ లేకుండా మనం ఈ మాదిరిగా ఫేస్ ప్యాక్ అనేది వేసేసినాక సో టిష్యూ పేపర్ ఉంటుంది కదా, టిష్యూ పేపర్ అయితే గన చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోవాలా. చేత్తోనో తుంచేసుకోవచ్చు. టిష్యూ పేపర్ వచ్చేసి ఫేస్‌కంతా కూడా ఈ మాదిరిగా అతికిచ్చేయాల. సో ఈ మాదిరిగా ఫేస్‌కి ఎక్కడ కొలత లేకుండా మనము సో ఐబ్రోస్‌కైతే మనం ఏసుకోకూడదండి. ఎందుకంటే హెయిర్ కదా, మనము రిమూవ్ చేసేటప్పుడు నొప్పొచ్చది. సో ఐబ్రోస్‌కనేది తగలకుండా మిగతా అంతా గూడా మనము ఈ టిష్యూ పేపర్ అనేది అతికిచ్చేసేయాల. సో టిష్యూ పేపర్ అయితే గన బాగా అతుక్కుంటుందండి. మనం ఎందుకంటే కొంచెం బంకలాగా ఉంటుంది గదా చక్కెర అయితే గన. సో మనం అంతా గూడా టిష్యూ పేపర్ అనేది పెట్టేసి దానిపైన మళ్ళా గూడా మనం ఈ మాదిరిగా మనము ఆ పేస్ట్ అంతా గూడా అప్లై చేసేయాలనమాట. సో ఇప్పుడు మనకు ఫేస్ మాస్క్ మాదిరిగా రెడీ అయిపోతుంది. సో మొత్తం గూడా మనం టిష్యూ పేపర్ దానిపైన పెట్టేసుకొని సో దానిపైన గూడా మనము ఈ క్రీమ్ అంతా గూడా అప్లై చేసుకోవాలా. మనము తయారు చేసిందైతే గన. సో మొత్తం గూడా ఈ ఫేస్ మాస్క్ మాదిరిగా ఏసేసినాక ఇప్పుడు ఏం చేయాలంటే గన నెక్‌కి గూడా మనము ఆ పేస్ట్ అనేది అప్లై చేసేసుకొని టిష్యూ పేపర్ ఈ మాదిరి పెట్టేసుకొని టిష్యూ పేపర్ పైన మళ్ళా మనము మిక్స్ చేసిందంతా గూడా అప్లై చేసుకోవాలి ఈ మాదిరిగా. సో నెక్‌కి గూడా మనకు బ్లాక్‌నెస్ అనేది ఉంటుంది. బేబీ హెయిర్ అనేది ఉంటుంది. చిన్న చిన్న మనకు బ్లాక్ హెడ్స్ అనేది ఉంటది గదా, అవి కూడా రిమూవ్ అయిపోతాయండి.
సో, నెక్‌కి గూడా ఈ మాదిరిగా పెట్టేసుకున్నాక మొత్తం గూడా సో, మనకు సరిపోతుందండి. మనం మిక్స్ చేసుకునే క్వాంటిటీ అయితే గనక కరెక్ట్‌గా మనకు నెక్‌కు, ఫేస్‌కంతా సరిపోతుంది. సో, ఇప్పుడైతే గనక పూర్తిగా డ్రై అయిపోయిందాక వదిలేసేయాలి. ఇక్కడ చూడండి పూర్తిగా డ్రై అయిపోయింది. సో, మనకు పూర్తిగా డ్రై అయిపోతేనే మనకు మాస్క్ లాగా వచ్చేస్తుంది. సో, మనము హెయిర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. బేబీ హెయిర్ అయితే గన. సో, బేబీ హెయిరు, బ్లాక్ హెడ్స్, వైట్ అన్నీ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో, మనకు చిన్న చిన్న మచ్చలు మాదిరిగా ఉంటాయి చూసినారా? అలాగే ముల్లులు ముల్లులు అనేది ఉంటాయి చిన్న చిన్న గుల్లలు. సో, అవంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. స్కిన్ అనేది స్మూత్‌గా, షైనీగా చానా బావుంటదండి. సో, ఎందుకంటే నేను కూడా ఈ మాదిరిగా ట్రై చేసినానండి. ఒక 3 సార్లయితే ట్రై చేసినాను. ఈ ఫేస్ మాస్క్ అయితే గిన చానా బాగొచ్చింది. సో, నాకు గూడా ఎక్కువ బ్లాక్ హెడ్స్ అనేది ఉన్నాయి. సో, బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా ఈజీగా రిమూవ్ అయిపోయింది. సో, ఆ మాస్క్ అంతా కూడా తీసేసినాక ఇప్పుడు వాష్ జేసేసుకొనొచ్చినా చూడండి ఎంత బావుంది కదా! సూపర్‌గుంది. నార్మల్ వాటర్‌తోనే వాష్ జేసుకోవాలా. సోప్ గాని ఏం వేయకూడదు. ఓన్లీ చల్లని నీళ్ళతోనే కడిగేసుకోవాలా. చూడండి ఈ మాదిరిగా అయితే ఎంత బాగొచ్చిందో. సో, మనము ఇప్పుడు ఏం క్రీమ్ అప్లై చేయాలని అవసరం లేదండి. సో, ఒకవేళ మీ దగ్గర డైలీ మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్ క్రీమ్ ఉంటే గనక కొద్దిగా అప్లై చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయండి. సో, 2 గంటల తర్వాత మనము సోప్ అనేది ఏసి మనం వాష్ జేసేసుకోవచ్చు. లేదంటే మనము స్నానమైనా చేసేయవచ్చు. ఎందుకంటే ఎగ్ కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి. సో, సూపర్‌గొచ్చింది. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. సో, ఈ ఫేస్ మాస్క్ వచ్చేసి వారానికి 2 సార్లు వేస్తే చాలండి. మనం పార్లర్‌కి పోయి వేలు వేలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదు. సో, మనం ఇంట్లోనే న్యాచురల్‌గా ఈ మాదిరిగా ఫేస్ మాస్క్ అనేది ట్రై చేసినామంటే ఇన్‌స్టెంట్స్‌గానే మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్‌గా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి ఈ ఫేస్ మాస్క్ అనేది. ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.